అఖండ 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొన్నటి వరకు కుంభమేళాలు షూటింగ్ చేసిన బాలయ్య మూవీ కోసం కొత్త లొకేషన్స్ వెతికేందుకు ఎన్టీఆర్ జిల్లాకు డైరెక్టర్ బోయపాటి వచ్చారు. చందరపాడు మండలం గుడిమెట్లలో సందడి చేశారు. కృష్ణానదిలో పడవపై తిరుగుతూ బోయపాటి లొకేషన్స్ పరిశీలించారు. ఇక గుడిమెట్ల ప్రాంతం చారిత్రాత్మక చరిత్ర కలిగిన గ్రామం కావడంతో అక్కడ లొకేషన్స్ కోసం వెతికారు. గుడిమెట్ల నుంచి వేదాద్రి వరకు కృష్ణానదిపై పడవ ప్రయాణం చేశారు. గుర్రబండిపై హల్చల్ చేశారు. తన కొడుకుతో కలిసి కోనాయపాలానికి చెందిన లాయర్ ఉదయ్ గుర్రంపై బోయపాటి స్వారీ చేశారు. రైట్, ఇక ఎన్టీఆర్ జిల్లాలో గుడిమెట్లలో బోయపాటి సందడి చేశాడు. అఖండ 2 లొకేషన్స్ కోసం పరిశీలించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, అఖండ మూవీ ఎంత భారీ విజయం సాధించిందో మనందరూ తెలుసు. దాంట్లో కూడా బాలయ్య బాబు నటనకైతే మాత్రం అదేవిధంగా ఏదైతే భారీ లొకేషన్ లో అయితే వీడియోలు సినిమా షూటింగ్ చేశారో దాంతో కూడా ఆ సినిమా అయితే భారీ విజయం అయితే సాధించని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అఖండ 2 మూవీ కూడా ఇప్పటికైతే మాత్రం ఈ సినిమా నిర్మించేందుకైతే మాత్రం ఇటు నిర్మాతలు కానివ్వచ్చు, అదేవిధంగా డైరెక్టర్లు కూడా మంచి లొకేషన్ లో ఎదుగుతున్న పరిస్థితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నందిగామ సమీపంలో ఉన్నటువంటి కృష్ణా నది ఏదైతే గూడిమెట్ల గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి కృష్ణా నది ఏదైతే ఉందో దాన్ని కూడా నిన్న ఈ రోజు ఏదైతే సినిమా నిర్మాతలు కానివ్వచ్చు, డైరెక్టర్ బోయపాటి శ్రీను కానివచ్చు, అదేవిధంగా సినిమా బృందం అయితే మాత్రం ఇటు నందిగామ జగ్గయ్యపేటలో అయితే పర్యటించింది. మనం చూసినట్టు మాత్రం గూడిమెట్ల గ్రామంలో ఏదైతే ఉందో కృష్ణా నది, ఆ నదిలో కూడా స్వయాన ఇటు బోయపాటి శ్రీని కానివ్వచ్చు, అదేవిధంగా సినిమా బృందం అయితే మాత్రం స్వయాన బోటు షికారు చేసి అదేవిధంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించింది. అదేవిధంగా చూసినట్టు మాత్రం రానున్న రోజుల్లో అతి త్వరలో కూడా ఈ గుడిమెట్ల గ్రామం కానివచ్చు, అదేవిధంగా నందిగామ పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం సినిమా షూటింగ్ నిర్వహించేందుకైతే మాత్రం ఈ సన్నాహాలు అయితే చేస్తారు. దానికి సంబంధించి అయితే లొకేషన్లు అయితే మాత్రం నిన్న మొత్తం కూడా అన్ని అయితే పరిశీలించిన పరిస్థితి అవుతుంది. అదేవిధంగా గుడిమెట్ల కానివచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి కృష్ణానది ప్రాంతం కావచ్చు, ఇవన్నిటి కూడా పరిశీలించారు. అదేవిధంగా ఇప్పుడు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ముత్యాల గ్రామంలో ఉన్నటువంటి కోటిలింగాల క్షేత్రం, అదేవిధంగా ముత్యాల, అదేవిధంగా ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ రాజుగారు కోట కానివ్వచ్చు, అదేవిధంగా అలకనంద ఘాటు, కృష్ణానది ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఈ రోజు కూడా బోయపాటి శ్రీను బృందం కూడా అయితే పరిశీలించింది. దీంతో కూడా రానున్న రోజుల్లో సినిమా అయితే మాత్రం ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడికి అయితే మాత్రం ఈ బృందం కూడా తీసుకొచ్చే ఇక్కడ సినిమా షూటింగ్ నిర్వహించేందుకు మాత్రం పెద్ద ఇతర సన్నాహాలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఒక భారీ అయితే గుర్ర స్వారీని కూడా నిర్వహించేందుకు కూడా దానికి సంబంధించినటువంటి ఒక గుర్రపు వాహనాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడైతే మాత్రం ట్రయల్ రన్ అయితే నిర్వహించారని చెప్పుకోవచ్చు. దాంతో కూడా ఇక్కడ ఏదైతే బోయపాటి సీను కానివ్వచ్చు, ఈ సినిమా బృందాన్ని కూడా చూసేందుకైతే మాత్రం అభిమానులు కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఇక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ అయితే మాత్రం ఈ సినిమా షూటింగ్ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఉన్నటువంటి నందిగామ జగ్గయ్యపేట ప్రాంతాల్లో నిర్వహించేందుకైతే మాత్రం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికైతే మాత్రం ఈ బృందం అనేది మాత్రం పర్యటన చేస్తుందని చెప్పేసి మాత్రం మనకి సమాచారం అవుతుంది. దీంతో కూడా ఈ సినిమా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఈ నందిగామ కానివచ్చు, జగ్గయ్యపేట ప్రాంతం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు కూడా ఇక్కడ నిర్మించే అవకాశం ఉన్నట్లయితే మాత్రం కొంతమంది ఉన్నటువంటి ఇక్కడ నందిగామ కానివచ్చు, జగ్గయ్యపేట స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడికైతే మాత్రం ప్రస్తుతం మనం ఈ 2 రోజుల్లోనే ఇక్కడ జగ్గయ్యపేట, నందిగామ ఉన్నటువంటి ఇటు ముత్యాల, గుడిమెట్ల గ్రామంతో పాటు మరిన్ని గ్రామాలు కూడా ఇక్కడైతే పరిశీలించారు. ఇక్కడ ఈ సినిమా ప్రాంతాల్లో అయితే మాత్రం సినిమా షూటింగ్ మాత్రం తీస్తే గనక పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికి భారీ అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా పెరిగే అవకాశం ఉన్నట్లయితే మాత్రం ఇప్పటికైతే మాత్రం ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఒక విధంగా అంచనాలు వేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైతే మాత్రం ఈ బృందం మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను అయితే మాత్రమే ప్రధానంగా అయితే మాత్రం వాళ్ళు పరిశీలించారు. కానీ కృష్ణా నదిలో సుమారు 15 కిలోమీటర్ల మేర కూడా అయితే మాత్రం వాళ్ళు నది పరివాహంగా ప్రవహించి అదేవిధంగా పడవ మీద కూడా బోట్ షికారు చేసి ఈ అఖండ సినిమా 2ని తీయాలని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళు కూడా అయితే మాత్రం సన్నాహాలు
అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన బోయపాటి కూడా నిన్న కొంతమేర అక్కడ నుండి మీడియా మనం ఆ జీ తెలుగు బోయపాటిని ప్రశ్నించే సమయంలో అయితే మాత్రం అక్కడ అతను మాట దాటివేసే ప్రయత్నం అయితే చేశారు. షెడ్యూల్ ఎప్పుడు వేస్తారు, సినిమా షూటింగ్ మొదలు పెడతారా లేదనే అప్డేట్ ని కూడా అడిగినాం కానీ దానిపై కూడా బోయపాటి మాత్రం నో కామెంట్స్ అంటూ కూడా ఆ పక్క తొలగిన సందర్భం అయితే ఉంది. కానీ ఈ సినిమాను మాత్రం ఇక్కడ నిర్మిస్తే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున గుర్రపు స్వారీని అయితే మాత్రం ఒక సుమారు 100 గుర్రాలతో కూడా ఒక యుద్ధం అయితే ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి అయితే మనకి సమాచారం అవుతుంది. దానికి సంబంధించి కూడా ఇటు కృష్ణానది ఒడ్డునైతే మాత్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇస్తున్నారు. అదేవిధంగా అఖండ సినిమాలో మనం చూసినట్టయితే మాత్రం ఈ సినిమా స్టోరీ మొత్తం కూడా శివుడి మీద అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది. అదే ఆధారంగా చూసినట్లయితే మాత్రం ఇక్కడ మనకి జగ్గైపేట నిజర్గోడ్ సమీపంలో నుండి కోటిలింగాల క్షేత్రం ఏదైతే ఉందో అక్కడ కోటిలింగాలు కూడా స్థాపించి ఉంటుంది. ఆ క్షేత్రానికి కూడా శివుడికి అయితే మాత్రం ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఈ సినిమా ఏది అఖండ సినిమా ఒకటిలో ఏదైతే శివుడి మీద ఏదైతే ఆధారపడి సినిమా మొత్తం తిరిగి ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఆ కోటిలింగాల కూడా కోటి శివలింగాల క్షేత్రాలు అయితే మాత్రం ఇక్కడ ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ శివుడిపై ఆధారంగా తీస్తారు కాబట్టి ఈ సినిమా సెట్ కి అయితే మాత్రం ఇది ప్రధానంగా ఉపయోగపడింది అయితే మాత్రం కూడా ఈ సినీ బృందానికి అయితే మాత్రం ఒక అవగాహన కోసం కూడా దీన్ని పరిశీలించడం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఈ కోటిలింగాల క్షేత్రంలో కూడా ఈ సినిమా షూటింగ్ కూడా సినిమా బృందం కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది. దీంతో కూడా మరికొన్ని అవకాశాలు కూడా ఇక్కడ తీసే అవకాశం ఉన్నట్లయితే మాత్రం మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. వాళ్ళకి ఇద్దరు రాగానే బాబు